హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ. ఈరోజైతే మా ఇంట్లో బోటి కర్రీ విత్ దోస, టిఫిన్. ఈరోజు స్పెషల్ సండే. మా మామ పొద్దున్నే లేసి బోటి తీసుకొచ్చాడండి. దోస కాంబినేషన్ చాలా బాగా ఇష్టంగా తింటాం. ఫస్ట్ బోటి నీట్‌గా కడిగేసి కుక్కర్‌లో 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి ఉడకబెట్టేసి రక్తాన్ని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకుంటే బ్లడ్ నీళ్ళు గారిపోతుంది కదా! బోటి అంతా బాగా కోసేసుకున్నాం. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కోసుకున్న బోటిని వేసుకొని బాగా వేపాలి. ఆయిల్ అంతా బాగా పట్టేటట్టు బోటికి తగినంత ఉప్పు వేసుకొని బాగా వేపుతూ ఉండాలి. బాగా వేపుతూ ఉంటే ఆయిల్ అంతా బాగా పడతది బోటికి. బోటి నీసు వాసన రాకుండా ఆయిల్ ఎక్కువే పడతది ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ ఏసుకొని మళ్ళీ తర్వాత పసుపు వేసుకుంటూ వేపండి. మళ్ళీ పసుపు వేసుకొని కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టండి. తర్వాత ఈ రక్తాన్ని బాగా కలుపుకొని దాంట్లో వేసేసేయండి. ఆ రక్తాన్ని బాగా బోటీలో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి మసాలా, కారము, ధనియాల పొడి. మసాలా అంటే మన చికెన్ మసాలా ఫ్రెండ్స్. కొబ్బెర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని ఆడించుకున్న మసాలే. మసాలా, కారము, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిగా తగినంత వాటర్ ఏసుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలి. ఒక 3-4 మినిట్స్ అంతా నేను పక్కన మూత పెట్టేసి, పక్కన పెట్టేసి ఇట్లా బాయిల్ కావాలి. బాగా బుడగలొచ్చేంత వరకు బాగా బాయిల్ అయ్యాక దగ్గర పడ్డాక గుజ్జు బాగా దగ్గర పడేంత తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి ఇప్పుడు దోసలో బోటి కర్రీ విత్ దోస ఎంత యమ్మీగా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్‌గా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు ఇలా గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు తెలపండి ఫ్రెండ్స్. థాంక్ యూ.